కీర్తన 127 పరిశుద్ధ వచనములు 3 ఒకరు చదవండి. కీర్తన 127 3వ వచనము. పుత్రులు పుత్రులు ప్రభు ఇచ్చు వరము తనయులు దేవుని బహుమానము. ఆమేన్. దేవుని యొక్క చిత్తము లేక, దేవుని యొక్క ఆయన యొక్క చిత్తం లేక దేవుడు మనము మీ కుటుంబంలో పిల్లల్ని మీరు పొందుకోలేరు. పిల్లలతో పాటు ఈ రోజు మీరు సంతోషంగా ఉన్నారంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీస్సులు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మీకు పిల్లలను దేవుడు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ పిల్లలు మీ పిల్లలు కాదు కానీ దేవుని పిల్లలు. దేవుడు మిమ్మల్ని ఈ లోకంలో వారిని చూసుకోవటానికి మీకు పని ఇచ్చారు, అంతవరకే. కానీ నిజంగా చెప్పాలంటే మీ చిన్న పిల్లలందరూ కూడా దేవుని పిల్లలు. మీరు చూసుకోవాలి, పరామర్శించాలి, పోషించాలి, నేర్పించాలి, దేవుని మార్గం నడిపించాలి, వారిని తిరిగి దేవునికి సమర్పించాలి. బైబిల్లో చూస్తున్నాము, అన్న అనేటువంటి స్త్రీ, అన్న ఆమె అందరూ చూసి అంటున్నారు, గొడ్రాలు, ఈమెకి పిల్లలు లేరు, ఈమె దరిద్రాలు, ఈమె చీ పో రావద్దు, పిల్లలు లేదంటే ఎట్లా, ఈ సమూహం ఎట్లా చూస్తుంది, వారిని చిన్న చూపు చూస్తుంది, ఎవరు వారిని గౌరవించరు, ఇలాంటి ఫంక్షన్ అయితే వారిని పిలవరు, మంచి ఫంక్షన్ మరియు ఇలాంటి సంతోషకరమైన స్థలంలో ఉండనియరు, వెళ్ళిపో అని పంపించేస్తాను. అలాంటి ఒక పరిస్థితి పిల్లలు లేరండి. అలాంటి ఒక పరిస్థితి హన్నాకి వచ్చింది. అప్పుడు ఆమె దేవుని దగ్గర ప్రార్థిస్తుంది, ఏమని, దేవా మీరు నాకు ఒక మగ బిడ్డని ఇస్తే తిరిగి మీకే సమర్పిస్తాను అని ఈ విధంగా ప్రార్థిస్తుంది, కన్నీరు కార్చి ప్రార్థిస్తుంది. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి ఆమె ప్రార్థన ప్రకారముగానే దేవుడు ఆమెకు ఒక మగ బిడ్డని, ఒక కుమారుని దేవుడు ఇచ్చారు. కుమారుని పొందుకున్న తర్వాత ఆ కుమారుని బాగా దేవుని చిత్త ప్రకారంగా పెంచుతూ ఉంది. 2 వయసు వచ్చినప్పుడు ఆ కుమారుడు సామువేలుని ఆలయానికి తీసుకువెళ్ళి అక్కడనే ఆలయంలోనే వదిలిపెట్టి వచ్చేసింది. మీరు దేవుని కుమారుడు, మీరు దేవుని పని చేయాలి, మీరు దేవునిలో ఉండాలి, వాక్యం వినాలి, ప్రార్థించాలి, ఆలయాన్ని శుభ్రం చేయాలి, గురువుకు సహాయం చేయాలి, మీరు దేవునికి చెందిన వ్యక్తి అని చెప్పి ఆ కుమారుని ఆలయంలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ అన్న అనేటువంటి స్త్రీ తన ఒకే కుమారుని దేవునికి సమర్పించిందో దేవుడు ఆమె మీద దయ కలిగి మరల 5 పిల్లల్ని దేవుడు ఆమెకి ఇచ్చారండి. ఆ కుమారుడు సమూయేలు గొప్పగా ఎదిగి దేవుని వాక్యములో భయభక్తితో దైవ భయములో ఎదిగి చివరికి చూస్తే అతను ఒక ప్రవక్తగా మారిపోయాడు. ప్రవక్తగా అందరూ గౌరవించే విధంగా. ఇప్పుడు హన్నాను చూసి అందరూ ఏమంటున్నారు, ప్రవక్త తల్లి అని అందరూ చూసి గౌరవిస్తున్నారు. గొప్ప విలువ, గౌరవం, మర్యాద సమూహంలో ఆమెకి ప్రత్యేకంగా ఒక విలువ వచ్చింది. ఎందుకంటే ఆమె తనక్కనే ఉంచుకోకుండా, అయ్యో నన్ను చూసుకోవాలి, నన్ను ప్రేమించాలి, నన్ను పోషించాలి, నన్ను కాపాడాలి, నాతో ఉండాలి, నాతో మాట్లాడాలని అనేటువంటి ఆ యొక్క సెల్ఫిష్ నేచర్ లేక, ఆ యొక్క సెల్ఫిష్ అనేది లేక దేవునికి ఇచ్చింది. దేవుడు ఆమెని గొప్పగా ఆశీర్వదించారు. కాబట్టి ఈరోజు మనం పుట్టినరోజు జరుపుకుంటున్నాము. జోనెస్ 2వ పుట్టినరోజు. ఈ జోనెస్ కూడా ఏం చేయాలి, దేవునికి సమర్పించుకోవాలి. జోనస్
మీ కుమార్తె కాదు, దేవుని కుమార్తె. దేవునికి మీరు ఇచ్చేయాలి. దేవా, ఈ కుమార్తె మీకు సొంతం ప్రభువా, మీరు వాడుకోండి యేసయ్యా. మీ చిత్త ప్రకారమే ఈ కుమార్తె జీవించాలి. మీ చిత్త ప్రకారమే. కుమారుడా? ఓకే, కుమార్తె చుట్టూ ఉంది కాబట్టి కుమారుడు మీ చిత్త ప్రకారంగా ఉండాలి. మీ వాక్యం వినాలి, మీ పని చేయాలి, మీకు సేవ చేయాలి, మీ సేవకులను గౌరవించాలి అని చెప్పి ఆ జోనస్ ని దేవునికి ప్రతిరోజు సమర్పించుకొని ముందుకు వెళ్ళాలి, జోనస్ కుమారుణ్ణి. అలాగే యోబు అనేటువంటి వ్యక్తికి 10 మంది పిల్లలు ఉన్నారండి. 10 మంది పిల్లలు. వారిని ఏం చేస్తారంటే ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే వారికి బలులు సమర్పించి దేవునికి ప్రతి ఒక్కరిని సమర్పిస్తారు. ఏదైనా పాపం చేసి ఉంటే మన్నించండి, మన్నించండి, మన్నించండి అని 10 పిల్లల వరకు ప్రార్థిస్తారు యోబు. కాబట్టి వారు చనిపోయినా కూడా తిరిగి పొందుకున్నాడు. వారు అందరూ కూడా ఏదో ఒక ప్రమాదంలో చనిపోయారు, కానీ చివరిగా అందరిని ప్రాణముతో తిరిగి పొందుకున్నాడు. కాబట్టి పిల్లల్ని ఎల్ల వేళలో చిన్నప్పటి నుంచి వారి మీద తల మీద చేయి పెట్టి ప్రతిరోజు వారిని ప్రార్థించాలి. దేవా, ఆశీర్వదించండి, కాపాడండి, నడిపించండి, అపాయం నుండి, ప్రమాదం నుండి కాపాడండి, దుష్టశక్తుల నుండి కాపాడండి, లోకం నుండి కాపాడండి, సైతాన్ నుండి కాపాడండి, పాపం నుండి కాపాడండి. యేసయ్యా, ఏ కొడుకు, ఏ కుమారుడు, ఏ కుమార్తె దేవునికి మీకే సొంతం ప్రభువా అని ప్రతిరోజు వారిని అభిషేకిస్తూ ఉండాలి తల్లిదండ్రులు. ముఖ్యంగా బడికి వెళ్ళటానికి మునుపు నాకు తెలిసిన ఒక కుటుంబం తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని వారు బడికి పంపించడానికి మునుపు వారి తల మీద చేయి పెట్టి ప్రార్థిస్తారు. యేసయ్యా, మంచి చదువు ఇవ్వండి, మంచి బుద్ధి ఇవ్వండి, ఉపాధ్యాయులు టీచర్స్ లోబడి ఉండాలి, విధేయత ఉండాలి, అల్లరి చేయకూడదు, ఆశీర్వదించండి యేసయ్యా తల మీద చేయి పెట్టి ప్రార్థించి పంపిస్తారు. అట్లా మీరు కూడా ఏం చేయాలి? ప్రతిరోజు పిల్లలు తల మీద చేయి పెట్టి ప్రార్థించి పంపించాలి. మళ్ళీ వచ్చినప్పుడు దేవునికి వందనాలు చెప్పాలి, దేవునికి స్తుతి స్తోత్రం చెప్పాలి. క్షేమంగా తీసుకొచ్చారు యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా అని మరల దేవుని స్తుతించుకోవాలి. మరియు పిల్లల్ని సరే కాలులో కడుకునిరా, మనము దేవుని స్తుతించుకుంటామని వారితో పాటు కూర్చొని దేవుని ఒక 10 నిమిషాలు, ఒక అరగంట సేపు దేవుని స్తుతించుకోవాలి. అలా తల్లిదండ్రులు ఒక శ్రమ తీసుకొని వారు ఇలా రిస్క్ తీసుకొని పిల్లలతో పాటు కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే వారు సరైన మార్గం నడుస్తారు. దేవుని మార్గంలో, దైవ భయములో విధేయత కలిగి, మరి దైవ భయం కలిగి, మరి జ్ఞానముతో వారు ఉంటారు. కాబట్టి దేవుడు ఎందరో మంది గొడ్రాలుగా ఉన్నారు, వారు పిల్లలు లేకుండా ఉన్నారు, మీకు పిల్లలు ఇచ్చారు దేవుడు. కాబట్టి దేవుని ఎల్లవేళ ఏం చేయాలి? స్తుతించుకోవాలి, ఆరాధించుకోవాలి, వారిని దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, నా పిల్లలను ఆశీర్వదించండి, ఈ పిల్లల్ని ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. యేసయ్యా, మీ ప్రేమ గొప్పది. ఎందరో మంది పిల్లలు లేకుండా ఉన్నారు. యేసయ్యా, మాకు పిల్లలు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈసాకు పెళ్లి చేశాడండి. ఈసాకు రెబెకాని పెళ్లి చేశాడండి. 40 సంవత్సరాలు, 40 వయసులో ఆయన పెళ్లి చేశారండి. 40 వయసులో ఆయనకి పెళ్లి జరిగింది. కానీ 20 సంవత్సరాలుగా ఆయనకి పిల్లలు లేరు. 20 సంవత్సరాలుగా అయినా కానీ వారు ఏం చేశారు? దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థిస్తున్నాడు. అలా ప్రార్థన వలన వారు ఆ యొక్క రెబెకా గర్భం ధరించింది. మరి కమల పిల్లలు 2 దేవుడు వారికి ఇచ్చారు. 2
ఏసావు మరియు యాకోబు ఇద్దరిని దేవుడిచ్చారు. ప్రార్థన వలన పొందుకున్నారు. అదేవిధంగా యాకోబు ఆయనకి మరియు హల్లెలూయా 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 యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఇవ్వటం అనేది దేవుని యొక్క అనుగ్రహము, దేవుడు ఇచ్చే బహుమతి. దేవుని యొక్క కృప లేకుండా మనము పొందుకోలేము. కాబట్టి ఎల్ల వేళలో దేవుణ్ణి మనము ఆధారపడి జీవించాలి, దేవుని మనము పట్టుకోవాలి. ఇంటిలో స్తుతి ఆరాధన పిల్లలతో కలిసి స్తుతి ఆరాధన ఎల్ల వేళలో జరగాలి. పేతురు గారు చెరసాల్లో ఉన్నాడండి, చెరసాల్లో ఉన్నాడు. దేవదూత అతన్ని ఏం చేసింది, చెరసాల నుండి బయటికి తీసుకువచ్చింది. మీరు వెళ్ళి దేవాక్యాన్ని బోధించని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు పేతురు ఎవరింటికి వెళ్ళారు? అక్కడ ఏం జరిగింది? ఆ ఇంటిలో ఏ ఇంటిలో ప్రార్థన జరిగిందో ఆ ఇంటికి వెళ్ళాడు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయములో ఈ విషయాన్ని మనము చూడవచ్చు. అపోస్తల కార్యములో 12వ అధ్యాయములో అక్కడ పేతురు చెరసాల నుండి వచ్చి స్ట్రైట్ గా ఆ ఇంటికి వెళ్తున్నాడండి. ఎక్కడికి? 12 చదవండి. అతడు అట్లు తెలుసుకొని మార్కు అను మారు పేరు గల యోహాను తల్లియగు మరియా ఇంటికి పోయెను. అక్కడ చాలా మంది ప్రజలు చేరి ప్రార్థించుచుండిరి. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో వారి ఇంటికి వెళ్ళాడు. ఒక అపోస్తలుడు, యేసయ్య ప్రేమించిన ఒక అపోస్తలుడు పేతురు ఈ ఇంటికి వెళ్ళాడు. మీరు కూడా ప్రార్థనలో ఉంటే, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే మీ ఇంటికి వెదకి దేవుడు వస్తాడు, దేవుని సేవకులు వస్తారు, దేవుని ఆశీర్వాదం ఇంటికి వస్తుంది, దేవుని యొక్క కృపను ఎల్లప్పుడూ దేవుడు మీకు వసగుతూ ఉంటారు. కాబట్టి మనం ఎల్ల వేళలో ఈ ఇల్లు లాగా మన ఇల్లు స్తుతి ఆరాధనలో ప్రార్థనలో ఉండాలి. పిల్లలకు నేర్పించాలి, పిల్లలకు ఆ వాతావరణాన్ని ఇవ్వాలి. ఆ ప్రార్థన అనేటువంటి వాతావరణం, స్తుతి ఆరాధన అనేటువంటి వాతావరణం వారికి ఇస్తేనే కదా ఆ వాతావరణంలో పెరుగుతారు. మనం ఎప్పుడు కూడా టీవీ చూస్తూ ఉంటే, సీరియల్ చూస్తూ ఉంటే వారు కూడా అలాంటి అలవాట్లో పడిపోతారు, మనల్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి ఎల్ల వేళలో మన ఇల్లు ప్రార్థన ఆలయంగా ఉండాలి. పేతురు మరి పౌలు సిలాసు వారి ఇద్దరు చెరసాల్లో ఉన్నప్పుడు వారిని కొట్టారు, వారిని క్రూరంగా కొట్టి వారికి శ్రమలు ఇచ్చారు. వారిని ఇంకా శ్రమలు ఇచ్చి చెరసాల్లో పెట్టినప్పుడు వారి ఇద్దరు కూడా అర్ధరాత్రి వేళలో మంచిగా వారు నిద్రపోయే సమయము, అర్ధరాత్రి సమయం అనేది మంచి నిద్ర సమయము. ఆ సమయంలో వారి ఇద్దరు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని కనపరుస్తూ ఉన్నారు. అలా దేవుని స్తుతించి కనపరచడం వలన ఆ బంధకారము అన్ని కూడా తెగిపోయాయి, బంధకారం అన్ని కూడా తెగిపోయినాయి. ఆ చేతులు కాళ్ళు బంధింపబడిన అవన్నీ కూడా తెగిపోయినాయి. దేవుడు వారికి విడుదల ఇచ్చారు. ఆ చెరసాల అధికారి ద్వారా వారికి ఫేవర్ వచ్చింది, దయ పొందుకున్నారు. వారు దేవుని స్తుతించి ఆ చెరసాల అధికారి ఇంటిని, ఆ కుటుంబమును కూడా దేవుడు మార్చారు. కాబట్టి ఎక్కడ స్తుతి ఉందో అక్కడ గొప్ప అద్భుత కార్యాలు జరుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. ఒక సహోదరి వచ్చి అడిగిందండి, ఒక సహోదరి, ఆమెకి ఫాదర్ నాకు ఉద్యోగం కావాలి ప్రార్థించండి అని అడిగింది. సరే మా ప్రార్థిస్తానని ప్రార్థించి పంపించాను. దేవుని కృప వలన ఆమె ఒక నెలలోనే ఒక మంచి ఉద్యోగం పొందింది. మరియు ఆ ఉద్యోగంలో ఆరంభంలో మంచిగా ఆమె పని చేసింది. తర్వాత ఆ పై అధికారి ఆమెకి శ్రమలు ఇవ్వటము, ఆమెకి ఎక్కువ పని ఇవ్వటము, తిట్టటము, ఇలా
ఆమెకు శ్రమలు ఇవ్వటం ప్రారంభించారు. ఈ శ్రమను తట్టుకోలేక ఆ సహోదరి తిరిగి వచ్చి ఏం చెప్పింది, ఫాదర్ నేను ఈ శ్రమలను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధలను తట్టుకోలేకపోతున్నాను, నాకే అన్ని పనులు చెప్తున్నారు, నాకు ఈ పని వద్దు ఫాదర్, నాకు వేరే ఉద్యోగం కావాలి అని అడిగింది. ఏంటమ్మా, ఏ దేవుడు ఇచ్చిన ఉద్యోగం, దీన్ని కోల్పోకూడదు అని, ఏంటి ఇది మీరు జోకేస్తున్నారా, మీరు ఏంటి ఉద్యోగంలో ఆటలు ఆడుకుంటున్నారా, మీరు ఇలాంటి కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండండి. మేము పై అధికారి మీకు ఏం చెప్పినా, తిట్టినా, కొట్టినా, మీకు శ్రమలు ఇచ్చినా మీరు దాన్ని ఇప్పుడు ఈ సమయంలో మీరు భరించుకొని మీరు ఓర్పు సగనముతో ఉంటే ఇది మీకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది అని బుద్ధి చెప్పి ప్రార్థన చేసి పంపించాను. ఆ సహోదరి ఇంటికి వెళ్ళి ఆ శ్రమలను అన్నిటినీ భరించింది. ఆ పై అధికారి తిట్టిన మరియు శ్రమలు ఇచ్చిన, పని ఎక్కువ ఇచ్చిన అన్ని ఓర్పు సహనముతో భరించుకొని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండింది. చివరిగా ఒక అద్భుతం జరిగింది. ఏం అద్భుతం, ఆ పై అధికారి అక్కడి నుంచి వేరే స్థలానికి ట్రాన్స్ఫర్ అయిపోయారు. వేరే స్థలానికి అతన్ని మార్చివేశారు. ఇప్పుడు ఆ ఉద్యోగాన్ని, పై అధికారం అనేటువంటి ఆ ఉద్యోగాన్ని ఈమెకి వారు ఇచ్చారు. ప్రమోషన్ వచ్చింది ఈమెకి. అప్పుడు వచ్చి సంతోషంగా చెప్పింది, ఫాదర్ నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది, ఒకవేళ ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటే ఈ ప్రమోషన్ వచ్చి ఉండేది కాదు. ఫాదర్ నాకు చాలా సంతోషం, నన్ను నడిపించేందుకు వందనాలు, నాకు మంచి ఆ సమయంలో బుద్ధి చెప్పినందుకు వందనాలని అప్పుడు వందనాలు చెప్పిందండి. చూసారా? కాబట్టి మనకు ప్రత్యేకంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు ఆ సమయంలో మనం ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించుకోవాలి. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, వేడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి చోట, వేడాలి ప్రతి నోట. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, వేడాలి ప్రతి నోట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా పౌలు సిలాసు వారు సనుగుకోలేదు, కొనుక్కోలేదు, ఇతరుల గురించి చెడుగా చెప్పలేదు. గాని ఆ అర్ధరాత్రి సమయంలో వారు దేవుని స్తుతించి ఆరాధించారు కాబట్టి వారికి దేవుడు విడుదల ఇచ్చారు. మనం కూడా అప్పు బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, మనల్ని భార్య గాని భర్త గాని అర్థం చేసుకోలేనప్పుడు మనం చేయాల్సిన ఒకే పని స్తుతి, ఆరాధన, ప్రార్థననే. వారికి చెప్పటము, ఫోన్ చేసి వారికి అన్ని చెప్పటం, వీరికి అన్ని చెప్పటం, అదన్నీ దేవునికి ఇష్టం లేని కార్యాలు. మన దగ్గర ఆయుధం ఉంది, ఆ ఆయుధమే స్తుతి, ఆరాధన అంటే ఆయుధం పట్టుకొని ఎల్ల వేళలో స్తుతించుకొని పిల్లలతో పాటు కలిసి దేవుని ఆరాధించినట్లయితే ఏ సైతాను ఎట్లాంటి మనల్ని ఏ విధంగా మనకి శ్రమలు ఇచ్చినా మనం ఓడిపోలేము. మనకి విజయం ఎల్లవెల్లో మనకే విజయము, ఎల్లవెల్లో మనకే ఆ ఆశీర్వాదము. ఈ పౌలు సిలాసు మనకు అది గొప్ప సత్యాన్ని నేర్పిస్తున్నారండి. కుడి చేతుల పైకి లేపండి. యేసయ్యా, యేసయ్యా, నేను ఎల్లవేళలో స్తుతించాలి, ఆరాధించాలి, నిన్ను గణపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అపోస్తల కార్యంలో ఒక వ్యక్తి ఉన్నారండి, ఏరోదు అనేటువంటి ఒక వ్యక్తి. అతడు దేవుణ్ణి మహిమపరచడానికి బదులుగా తన్ను తాను మహిమపరచుకుంటున్నాడు. అందువలన అతని ఆ పరిస్థితి ఏమైపోయింది, అతడు పురుగు పట్టి చనిపోయాడండి. ఆ ఏరోదు అనేటువంటి
ఆ యొక్క వ్యక్తి. ఎందుకంటే అందరూ చెప్పారు, మీ మాట దేవుని మాట లాగా ఉంది, మీ యొక్క స్వరం దేవుని స్వరం లాగా ఉంది అని చెప్పినప్పుడు ఏం చెప్పాలి? లేదయ్యా, నేను సాధారణ మానవుణ్ణే, దేవుని మాట కాదు, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, నన్ను కాదని ఇది చెప్పడానికి బదులుగా ఆ స్తుతి, ఆ యొక్క ఘనతని ఆయన స్వీకరించుకున్నాడు, తనకని స్వీకరించుకున్నాడు. దేవదూత చూసింది, దయచేశాడు. ఆ దేవదూత అతన్ని అలా కొట్టాడు, పురుగు పట్టి చనిపోయాడు. కాబట్టి ఇళ్ళ వేళలో స్తుతి, మహిమ, ఆరాధన దేవునికే. అబ్రహాం అంటాడు, నేను సాధారణ మట్టి బూడిదకి సమానము అని అంటున్నాడు అబ్రహాము. తను తగ్గించుకుంటున్నాడు. అందుకే దేవుడు అతన్ని హెచ్చించారు, దేవుడు అతన్ని ఆస్వాదించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ వచ్చారు, బ్రదర్ మనకు వాక్యం చెప్తారు. మనం ఇప్పుడు ప్రార్థన చేసి మనం వెళ్ళి వాక్యంలో ఆలగించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మంచి గొప్ప దేవా, ఇప్పటి వరకు మాతో మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. యేసయ్యా, అదుగో ప్రభువా, బ్రదర్ గారిని ఆస్వాదించండి, ఆయన ద్వారా మాతో మాట్లాడండి, దీవించండి యేసయ్యా. యేసయ్యా, బ్రదర్ని ఆస్వాదించండి, దీవించండి, మీ ఆత్మతో నింపండి, నడిపించండి. నీకే స్తోత్ర వందనాలు. ఈ ప్రార్థన మన నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. చక్కగా నగరు మరి మనకేం చెప్పాడు విన్నారా? ఏం చెప్పారు? మన కుటుంబంలో ప్రార్థించాలి, అలాగే స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఈ 3 పనులను మనం చేస్తే ఉన్నతమైన దీవెన చేత మనము ఆశీర్వాదకరముగా ఉంటామని తన భక్తుడు ద్వారా మనకు మరి చక్కటి మాటలు తెలియపరిచారు. నిలుగా తన దైవ సేవకుని ప్రభు ఆశీర్వదించునుగాక, తన కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక, తన పరిచర్య విస్తరింపబడునుగాక. మంచిది. మరి వాతావరణం కూడా సహకరించట్లేదు. నేను ఒక 5 నిమిషాలు దేవుడి గురించిన మాటలు తెలియపరుస్తాను. ఆ తర్వాత ముందున్న కార్యక్రమాన్ని మనము జరుపుకుందాం. ఈరోజు ఏ కూడిక ఇది? పుట్టినరోజు. కీర్తనలు 149 రెండవ వచనం చదవాలి. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మానవుడికి ఎప్పుడు సంతోషం కలిగిద్దంటే ఒక కుటుంబంగా ఏర్పడ్డ తర్వాత భార్య భర్త భూమి మీద ఫలించినప్పుడు ఆ కుటుంబానికి సంతోషము. అవునా కదా? అదే కుటుంబంలో బిడ్డలు లేకపోయినా, కుటుంబంలో భార్య భర్త జీవనం కొనసాగించినప్పుడు ఏమంటారు వారిని? ఎంతకాలం పెళ్లి చేసి వీడికి 10 సంవత్సరాలు అవుతున్నా కానీ వీడికి బిడ్డలు లేరు, వీడు గొడ్డుపోతాడని మాట్లాడతారు. ఇంకా కొంతమంది అయితే అన్యాయమైన మాటలను ప్రచారము మన మీద చేస్తారు. అయితే నీవు ధన్యుడిగా ఈ లోకంలో ఉండాలంటే భూమి మీద ఫలించినప్పుడే నీవు ధన్యుడవు.
భూమి మీద ఫలించడం అంటే పిల్ల పాపలతో నువ్వు సంతోషకరముగా జీవించటమే ధన్యకరమైన జీవితం. ఈ ధన్యకరమైన జీవితం ఎక్కడి నుండి వస్తుందంటే 128వ కీర్తన 1వ వచనము. యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? యెహోవా యందు భయభక్తి కలిగిన వాడు ధన్యుడు. భయము భక్తి అనేది ఎవరిలో ఉన్నదో వారు ధన్యకరంగా ఉంటారు. అందుకే ద్వితోపస్కాండంలో అంటాడు, 12వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, దేవుని చేత నీ కుటుంబము ఆశీర్వదించబడ్డప్పుడే నీవు ధన్యుడవు. నాకు అయ్యగారు అదేగా చెప్పింది. దేవుని సన్నిధిలో నీవు ఆరాధించినప్పుడు నీవు ఆశీర్వాదమును అందుకుంటావు. భయము భక్తి కలిగి జీవించినప్పుడు నీవు ధన్యుడిగా ఉంటావు. భయము లేకపోతే, భక్తి లేకపోతే నీ కుటుంబాన్ని ఎలా ఉండిదంటే ఆపదలతోనో, శ్రమలతోనో, కష్టాలతోనో, నష్టాలతోనో, మరణకరమైన పరిస్థితితో నీ కుటుంబము జీవించింది. అదే భయము భక్తి కలిగిన జీవితం అయితే నీ కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో నీవు భయము భక్తితో ఆ కుటుంబాన్ని పట్ల పాలన జరిగిస్తావు. అందుకే అక్కడ 128వ కీర్తనలో ఒక 3 క్వాలిఫికేషన్లు అక్కడ పెట్టాడు. కుటుంబము ఆశీర్వాదకరముగా ఉండాలన్నా, పిల్లలు ఆశీర్వాదకరముగా ఉండాలన్నా, నీ జీవితం ఆశీర్వాదకరముగా ఉండాలంటే భయము భక్తి కలిగిన వాడు మొదటగా తన కుటుంబం నిమిత్తము కష్టపడేవాడిగా ఉండాలన్న. ఏం చేయాలి? కష్టపడేవాడిగా ఉండాలి. నిశ్చయముగా నీవు ధన్యుడవు. నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఎప్పుడు అనుభవిస్తావు? నీవు కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ యొక్క గుణాల కొరకు కష్టపడేవాడిగా ఉన్నప్పుడు నీవు దీవెనకరముగా ఉంటావు. అది కష్టపడలేదనుకో ఆ కుటుంబంలో ఏమవుతాయండి? అప్పులు అవుతాయండి, సమస్యలు అవుతాయి, అనేక గొడవలు అవుతాయి, కుటుంబంలో అనేక పరిస్థితులు వస్తాయి. అందుకే నీ కుటుంబం కొరకు కష్టపడ్డప్పుడు నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు. అది ఎవరు తింటారు? నీ ఇంటిలో నీ భార్య పుష్టిగా భుజించింది, అలాగే నీ సంతానము పుష్టిగా భోంచేస్తారు. ఆ తర్వాత లేమి కలగదు, దరిద్రత కలగదు, శ్రమలు ఉండవు, అప్పులు ఉండవు, సమస్యలు ఉండవు. ఎందుకంటే నీ కుటుంబం కొరకు కష్టపడుతున్నావు గనక. అందుకే కుటుంబం కొరకు యజమాని తన ఆధిపత్యం చేసినప్పుడు ఆ కుటుంబము సంతోషంగా ఉండిద్ది. తన బిడ్డలు కూడా మంచి పాలనలో జీవిస్తారు. రెండోదిగా కుటుంబంలో యజమాని కష్టపడాలి. రెండోదిగా భార్య ఏం చేయాలంటే తన యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలండి. ఏం చేయాలి? తన లోగిట తన భార్య ఫలించు ద్రాక్ష చెట్టు వలె ఉండును. అంటే కుటుంబాన్ని బాగు చేసుకుంటుందా? కుటుంబాన్ని పడగొట్టుకుంటుందా? కుటుంబాన్ని మేలైన జీవితంలోకి నడిపించుకుంటుందా? లేదా కుటుంబాన్ని దరిద్రతలోనో, శ్రమల్లోనో, కష్టాల్లోనో, అనేక రోగాలతోనూ ఆ యొక్క కుటుంబాన్ని నడుపుకుంటూ ఉందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఫలించు ద్రాక్షవల్లి చెట్టు అంటే ఆ కుటుంబము అభివృద్ధికరంగాను, తృప్తికరంగాను, ఆరోగ్యకరంగా ఆ కుటుంబము ఎదుగుతూ ఉంది. చప్పట్లు కొడతావా? దేనివల్ల? నీవు భక్తిమంతుడు అయితే, నీవు భక్తిమంతురాలు అయితే, నీవు నీ కుటుంబం కొరకు కష్టపడేవాడిగా ఉన్నట్లయితే, నీ భార్య నీ కుటుంబం కొరకు ఆలోచన పడి ప్రోత్సహించే భార్యగా ఉన్నట్లయితే, ఇదిగో సమాధానకరముగా జీవించే భార్యగా ఉన్నట్లయితే, ఇదిగో ఒకరికొకరు ఐక్యత కలిగిన భార్యగా ఉన్నట్లయితే, మరి తన లోగిట భార్య ఫలించు ద్రాక్ష చెట్టు వలె ఉండును. తన లోగిట పచ్చని ఒలివ మొక్కల వలె తన పిల్లలు పెరుగును. దేవునికి మహిమ కలుగును గాక.
తన పిల్లలు ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో ఎవరున్నారు? భార్య ఉన్నారు, భర్త ఉన్నారు. ఆ తర్వాత తన బిడ్డలు కూడా ఎలా ఉన్నారంటే పచ్చని ఒలీవ మొక్కల వలె ఉన్నారు. పచ్చని ఒలీవ మొక్కలు అనగా పరిశుద్ధతకు సాదృశ్యము. ఇందాకే ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు దైవజనులు ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబం ఎలాగైంది? అందరూ ఆరాధించబడే వారిగా, అందరూ మరి దేవుణ్ణి ప్రార్థించే వారిగా, అందరూ దేవుణ్ణి నామమును అంగీకరించే వారిగా ఎదుగుతూ వచ్చారు. అంటే పచ్చని పరిశుద్ధత కలిగిన వారిగా, నీతిమంతులుగాను పరిశుద్ధులుగా వారు ఎదగటము ప్రారంభించారు. అప్పుడు ఆ కుటుంబం ఎలా ఉండిద్దండి? ఫలించేదిగా ఉండిద్దా, లేకపోతే మోడు బారినదిగా ఉండిద్దా? ఆ కుటుంబము దేవుణ్ణిలో ఉన్నది గనక, భక్తిమంతులు గనక, ఆ భక్తిమంతుల యొక్క కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎదుగుతూ ఉంది. అంతేకాదు ఆశీర్వదించబడుతుంది. ఆశీర్వదించబడటమే కాదు, తన బిడ్డలు కూడా ఫలించువారుగా ఉంటూ ఉన్నారు. ఒలీవ సౌందర్యాన్ని గమనించినప్పుడు అభిషేకానికి గుర్తు, రెండోది స్వస్థతకు గుర్తు, మూడోది అది ప్రవక్తలను అభిషేకించేదిగా గుర్తండి. అంటే నీ బిడ్డలు పరిశుద్ధత కలిగిన వారిగా మొదటిగా దేవుడు చేస్తాడు. రెండోదిగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. మూడోదిగా నీ బిడ్డలను ఎలా నిలబెడతారంటే గొప్ప గొప్ప అగ్రపీఠాల మీద నివసించే వారిగా, గొప్ప గొప్ప పదవుల మీద నివసించే వారిగా, అనేకులను ఆదరించే వారిగా, అనేకులను పలకరించే వారిగా, అనేకులకు మరి ప్రేమ చూపించే వారిగా, అనేకులకు ఆతిథ్యం ఇచ్చే వారిగా దేవుడు వారి ఆస్తులను దీవిస్తూ ఉన్నాడు. అర్థమైందా? అందుకే ఈ కుటుంబం ఇప్పుడు ఎలా ఉందంటే ఆశీర్వాదకరముగా తరతరములుగా నిలుచులాగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎక్కడి నుండి? సియోనులో నుండి, దేవుని సన్నిధిలో నుండి. నీవు భక్తిమంతులు గనక, నీవు భక్తిమంతురాలు గనక దేవుడు నిత్యం ఏం చేస్తున్నాడంటే ఆ సియోనులో నుండి నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. శ్రమలు రాకుండా, కష్టాలు రాకుండా, ఇబ్బందులు రాకుండా, సమస్యలు రాకుండా, ఎలాంటి ఆపదలు రాకుండా, ఎలాంటి సాతాను నీ కుటుంబాన్ని ముట్టకుండా ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఉండి మిమ్మల్ని కాపాడుతున్నాడు. అర్థమైందా? అది నీవు చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. రెండోదిగా నీవు దేవుని సన్నిధిలో ధన్యుడిగా ఉండాలి. మూడోదిగా నీ పిల్లలు పరిశుద్ధులుగా పెరగాలి. మూడు మాటలు అంతే. నీవు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించినప్పుడు నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. కోసం అన్న ఎప్పుడు చెబుతూ ఉంటాడు. అసలు మా దైవజనులు అడుగుతున్నారన్నా, మేమే మర్చిపోతున్నాము. ఈసారి దేవుని కృప ఉన్నది. అమ్మా అమ్మాయి రండి అమ్మా. దైవ సేవకురాలు వస్తారు, మరి కేక్ నిమిత్తము ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఆ కార్యక్రమం అన్నగారు నడిపిస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, వందనాలు, స్తోత్రాలైన ఈ సాయంకాల సమయంలో ప్రభు చిన్న బిడ్డ పుట్టినరోజు సందర్భంగా నాయన ఈ యొక్క ప్రార్థన కూటమినైనా జరుపుకున్నటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలైనా. గడిచిన కాలం అంతా నీ బంగారకల కింద కాచి కాపాడి మరొక సంవత్సరాన్ని చిన్న బిడ్డకునైనా మీరు దయా కీర్తనగా అప్పుడు ఆశీర్వదించినందుకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలైనా. తన తల్లిదండ్రులను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన రక్త సంబంధికులందరినీ మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఇప్పుడు ఆ బిడ్డను ఆయన కేక్ కట్ చేస్తుండగా
అయా అనేకమైనటువంటి నైనా కృపను మేలులను ఆశీర్వాదం నా బిడ్డకు మీరుగా అనుగ్రహించమని నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. తర్వాత కార్యక్రమం అన్నగారు నడుపుతారు. ఇప్పుడు కేక్ కటింగ్ ఉంది. అందరూ కూడా ఆ, కేక్ కటింగ్ చేస్తున్నప్పుడు అందరూ కూడా హ్యాపీ బర్త్డే పాట పాడి మనము విషయం చేస్తాం. గట్టిగా Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Jonas. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear Jonas. Happy birthday to you. ఫోటో పెట్టండి, తీస్తాను. పెట్టండి అన్న, పెట్టండి. దా నీకు దా రండి. బంధుమిత్రులు అందరూ కూడా వచ్చి కేక్ తినిపించండి. వర్షం వస్తుంది కాబట్టి మనము చివరి ప్రార్థన చేసి ముగించుకుందాం. స్తోత్రం 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 యేసయ్యా యేసయ్యా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మంచి కాపరి. ఈ రోజు ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమాలను మీరు నడిపించేందుకు వందనాలు యేసయ్యా. యేసయ్యా, మాతో మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. ఈ రోజు యేసయ్యా ఈ కుటుంబాన్ని ఆస్వాదించండి, జోనస్ దీవించండి. ఇదిగో పాస్టర్ మనం దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, బంధుమిత్రులందరినీ ఆస్వాదించండి. యేసయ్యా, అందరినీ క్షేమంగా ఇంటికి చేర్చండి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. మీ పవిత్ర ఆత్మతో నింపండి. ఈ విధంగా ఎల్లప్పుడూ ఐక్యత కలిగి సమాధానం, ఓర్పు, సహనంతో ఉండే భాగ్యం మా అందరికి దయచేయండి. ఈ ప్రార్థన మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని ఆస్వాదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుడికి వందనములు. చందు అవన్నీ తీసేయండి.